రాజీవుడికి తిండి ధ్యాస ఎక్కువ. అందుకే వంటల్లో ఎంతో అనుభవం ఉన్న అలకానందుడిని వంటవాడిగా నియమించాడు. ఎన్నో రకరకాల కొత్త వంటలు చేస్తూ అలకానందుడు రాజీవుడికి వండి వడ్డిస్తున్నాడు. రాజు తృప్తి తీరా తిని రకరకాల రుచుల్ని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడు అలకానందుడు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ వంటకాలను నేర్చుకొని వచ్చి రాజుగారికి కొత్త రుచుల్ని పరిచయం చేస్తూ రోజుకు 4 రకాల వంటలతో భోజనం సిద్ధం చేస్తున్నాడు. ఈ మధ్య అలకానందుడికి వంటల్లో పస తగ్గినట్లు రాజుకు సందేహం వచ్చింది. వెంటనే వంటవాణ్ణి పిలిపించాడు. ఇంతకాలం నాకు రుచికరమైన వంటలు చేసి పెట్టావు, కానీ ఈ మధ్య నీలో వంటలు చేసే ప్రావీణ్యం తగ్గింది. ఏమీ రుచిగా ఉండట్లేదు. నీకిప్పుడు ఒక పరీక్ష పెడతా. నాకు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకం చేసి పెట్టాలి, లేకపోతే నీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది అని హెచ్చరించాడు రాజు. ఆ మాటలకి ముందుగా అలకానందుడు భయపడ్డాడు. తరువాత తేరుకొని, మహారాజా, మీ అనుమతి ప్రకారం ప్రపంచంలోకెల్లా ఎంతో రుచికరమైన వంట వండి పెడతాను. దానికి మీరు ఒక నియమం పాటించాలి. ఆ వంటకం రుచి చూడడానికి 2 రోజుల వరకు మీరేమీ తినకుండా ఉపవాసం ఉండాలి. లేకపోతే ఆ వంటకం రుచి మీద మీ మీద పని చెయ్యదు అన్నాడు అలకానందుడు. ఆ షరతు ఒప్పుకున్నాడు రాజు. చెప్పినట్లుగానే 2వ రోజు అలకానందుడు గుమగుమలాడుతున్న వంటకాలని తయారు చేసి రాజు ముందు పెట్టాడు. 2 రోజుల తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి ఆకలితో కడుపు నకనకలాడుతున్న రాజీవుడు ఆ వంటకాన్ని ఆవురావురుమంటూ తినేశాడు. అబ్బో, అద్భుతం, అమోఘం, చాలా రుచిగా ఉంది అలకానంద. నేను ఇంతవరకు ఇంత గొప్ప వంటకాన్ని తినలేదు అంటూ మెచ్చుకున్నాడు రాజీవుడు. కృతజ్ఞతలు మహారాజా అని వంగి వంగి దండాలు పెట్టాడు అలకానందుడు. ఇంత గమనిస్తున్న మహామంత్రి వంటవాన్ని పక్కకు తీసుకెళ్ళి అడిగాడు, అలకానంద, ఈ వంటకాన్ని ఎక్కడ నేర్చుకొని వచ్చావు? రాజుగారికి అంత బాగా నచ్చింది అని అడిగాడు మహామంత్రి. నన్ను మన్నించండి, ఏ వంటకం రుచి అయినా దాన్ని తినేవారి ఆకలి మీద ఆధారపడి ఉంటుంది. రాజుగారు ఈ మధ్య ఎక్కువ సార్లు భోజనం చేస్తున్నారు. ఒకటి అరగక ముందే మరొక్కటి తినేసరికి ఆయనకి ఏది రుచిగా ఉండట్లేదు. అదే ఇప్పుడు 2 రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నారు. కాబట్టి నేను ఎప్పుడు చేసిన వంటనే
అమృతంలా ఉందనుకుంటున్నారు అని అన్నాడు. అలకానందుడి తెలివికి ఎంతో మెచ్చుకున్నాడు మహామంత్రి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ my channel. Thank you.